హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా పిల్లలకి టిఫిన్ వచ్చేసి ఇంకా ఇడ్లీ సాంబార్ చేసి పెడుతున్నా. అంటే వాళ్ళకి టిఫిన్ ఏదో ఒకటి ఉండాలి కదా. మనకు లేదా టిఫిన్ పిల్లలకంటే? అందరికీ అదే మరి మనకు లేకుండా చేసావు. అట్లట్లుంటుంది, అందరికి చేస్తున్నా. మేమైతే ఈరోజు ఇడ్లీ సాంబార్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి మీ ఇల్లులో ఏమేమి చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మరి మేమైతే ఈరోజు ఇడ్లీ చట్నీ సాంబార్ చేస్తున్నా. ముందు అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నా. చెనక్కాయతోనే లేపుకున్నాను, పచ్చిమిరపకాయలు అన్ని కళాయిలు వేసిన. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని చెప్పాలా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇంకా ఇడ్లీకి అయితే ఫస్ట్ సాంబార్ అయితే చేస్తాను. బెల్లగా ఉడిపెట్టినాను అప్పుడే. 2 పొయ్యిలు ఉన్నాయి కదా, అక్కడోటి ఇక్కడోటి పెట్టండి. దానికోసమే అన్నీ రెడీ చేసిన, తొందరగా అవుతుంది. బెల్లగా ఉడికినాయి. ఉడికినాయి బేళ్ళు? ఏం రామల్లా కొద్దిగా లైట్గా కదా, మెత్తగా అదే చెప్పు. మరి రాత్రి నానబెట్టినావు ఇడ్లీ పిండి. పిల్లలకి ఏదో ఒకటి చేయాలి కదా తినే, కానీ ఇడ్లీకి చేసినా కాదు రాత్రి. అదేంది కొంచెం సోడా పొడి ఉప్పు వేస్తున్నా దీంట్లో ఇడ్లీ పిండిలో. కలపాలా ఇప్పుడు? పిండి కలిపేసి పెట్టుకుంటే మనం సాంబార్ అయ్యే లోపల ఇది బాగా పొంగుతుంది అనమాట. రెడీ చేసి 2 పొయ్యిలు ఉన్నాయి కదా, ఓ సైడ్ ఇడ్లీ ఓ సైడ్ ఇది పెట్టి సాంబార్. ఈ సైడ్ నువ్వు చట్నీ చెయ్యి, ఈ సైడ్ నేను సాంబార్ వేస్తా. వస్తుంది ఏమేమి వస్తాయి నాకు? అన్నీ ఆల్రౌండర్ వస్తాయి. వంటలు చేసి ఏమంటే ఒకసారి చూపిస్తే మీరు ఇడిచి పెట్టేవాళ్ళు కాదని చేయడం లేదు నేను. మరి ఒకసారి కింద చూపిస్తే 15 నువ్వే చేయనేవాళ్ళు. టీ చేసాక వస్తుంది. టీ వేడి పెట్టుకునేది ఏముంది అప్పుడు మన పెళ్ళి అయినప్పుడు. మరి కట్ల పొయ్యి మీద రామ్ ఫాస్ట్ చెయ్యి. ఇంకా లేదు లేపో అయిపోయినా రామేది అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేసి ఇంకా సాంబార్ కట్ చేసుకుంటాను. ఇవి సాంబార్కి అయితే ఏంటి లేవు, వంకాయలు ఇంకా ఉర్లగడ్డలు ఉన్నాయి. రెండు అయితే వేసేస్తాను. యావు నేను వెయ్యి ఇడ్లీ లేకే కాబట్టి మనకి దొరకవు ఇంగడ. అవి కావాలి ఇవి కావాలంటే వంకాయలు తింటే బాగున్నాం కదా. వంకాయలు ఉన్నాయి మరి 2 వంకాయలు అయ్యి, వంకాయలు ఉర్లగడ్డలు ఉన్నాయి అంటే ఆ 2 ఒకటి వేస్తాను. ఇది చట్నీకి పచ్చిమిరపకాయలు ఏం కారంలో నిన్న వగ్గాను చేస్తే చప్పగా ఉందండి. కారం లేవు, ఉరవే కారం లేవు, కారమే లేవు. రాత్రి ఈరోజు 3 గంటలకే కుళాయి వచ్చింది. ఇంకా ఆయన నుంచి అయితే నిద్ర లేదు. కుళాయి నీళ్ళు వచ్చినాక మరి తెలియ ముందర నిద్ర వస్తుంది అనమాట. వాళ్ళకి వాళ్ళకి అలవాటు పడి ఉంటుంది. వాళ్ళకి ఏం నిద్ర రాదు. ఇంకా పని తెలగైతే ఇంకా చేనుల పనికి పోతారు. ఇంకా అప్పుడు కూడా అట్లే వస్తుండే రాత్రి 1 గంటకి అట్లా వస్తుంది. అప్పుడు పట్టుకున్న వాళ్ళకే నీళ్ళు లేకుంటే ఇంకా నీళ్ళు లే. ఈ చట్నీకి ఇది చట్నీ ఇంకా చట్నీకి అయితే ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు వేసిన, కొంచెం నూనె వేసి ఇంకా పెట్టేసినాను. ఇది మూత పెట్టేసి ఇంకా ఈ మధ్యలోకి నేను సాంబార్ కట్ చేసుకున్నాను. చెయ్యి తొందరగా 2 ఇడ్లీ ఉతుక్కు సాంబార్ ఉతుక్కు పెట్టి. సాంబార్లోకి ఏమేమి కావాలి? క్యారెట్ కూడా వేస్తుంటావు కదా. క్యారెట్, ముల్లంగి, ఇప్పుడు ఉర్లగడ్డలు టమాటా ఒకటి వేస్తావా? వంకాయలు ఎవరు ఉంది నువ్వు? సాంబార్ పొడి ఉందే బాగానే పెట్టుకున్నా స్టాక్. డబ్బానా? ప్యాకెట్ కదా. ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే మగ్గినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాను. ఇప్పుడైతే ఇంకా సాంబార్కి పెట్టేస్తాను. సాంబారా?
సాంబార్కి ఏమేమి వేయాలా? సాంబార్కి ఏం లేదు, నూనె వేస్తా ఫస్ట్. ఫస్ట్ నూనె వేసేదా? ఇంకా నూనె వేడైనాకైతే కొంచెం జీలకర్రలు కరివేపాకు వేస్తాను. ఇప్పుడు నూనె అయితే వేడైంది, సాంబార్కి నూనె వేసినాం కదా. ఇప్పుడైతే కొంచెం జీలకర్రలు, కొద్దిగా జీలకర్రలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేస్తున్నాం. దీంట్లో ఉల్లిగడ్డగానే వేస్తున్నాను. ఉల్లిగడ్డ కూడా తొందరగా టైల్స్ అట్లా వేసుకుంటే బాగుండే 4-5 టైల్స్. అంటే సిమెంట్ చేసింది కదా అది, సలపాగానే ఏదైనా కనిపించక వస్తాయి. ఐడియా రాలేదు అప్పుడు మనకి ఆలోచన. 4 టైల్స్ కనిపించింటే అట్లా చెట్లుకోకుండా ఏమన్నా నల్లగా కాకుండా ఉంటుండే. పేపర్ వస్తుంది, పేపర్. కొంచెం ఉప్పు వేస్తున్నా దీంట్లో. మనం వంకాయలు ఉన్నాయి కదా, చేదు అవుతాయి, అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నా. కూరగాయ ముక్కలు కొంచెం బాగా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నా. దీంట్లో కొంచెం పసుపా? దాంట్లో అప్పుడే మనం బ్యాలీలో కొంచెం వేసినాం కదా ఉడికించేటప్పుడు, అవులే. అందుకని కొద్దిగా వేసిన. కారం 1 స్పూన్ వేస్తున్నా. సాంబార్ మాత్రం ఇలా చేస్తాను. 4 ఇడ్లీలు తినేవాళ్ళు 8 ఇడ్లీలు తింటారు. ఇది ఏం లేకుండా టేస్ట్ వస్తుంది. కూరగాయలు దానికి ముఖ్యం కాదు. దానికి నువ్వు పప్పు రామినావు కదా, అది ముఖ్యం నీకు సాంబార్కి. సాంబార్కి టేస్ట్ మరి. ఆ పప్పు అంతా బాగా మందంగా వేస్తే సాంబార్ బాగా గట్టిగా ఉంటుంది. హోటల్లో అంత గట్టిగా అంటే గట్టిగా కాదు, గట్టిపప్పు అనుకుంటా గట్టిగా. మామూలుగా ఎవరు నీళ్ళు పోస్తుంటారు హోటల్లో. ఏంది అది? కొంచెం సాంబార్ పొడి వేస్తుంది ఇట్లా, ఇది కొంచెం ముక్కలకి టేస్ట్ వస్తుంది అనమాట. ఏ సాంబార్ పొడి కొద్దిగా. కూరగాయ ముక్కలు వేసినప్పుడు వేస్తే సాంబార్ పొడి బాగుంటుంది. అది లేదా కడ్డీ పట్టుకునేది? ఉంది, ఇంకా పట్ట అలవాటు చేసుకుంటే కొంచెం ఏమన్నా పొయ్యి మీద అట్లా చేసినప్పుడు వస్తుంది. చింతపండు రసం పోయాలా ఇప్పుడు? చింతపండు పులుసు వేస్తే, చింతపండు నీళ్ళు పిసికి పొద్దులు పిస్తావా? గిన్నె సన్నగా ఉంది, ఇంకా రెండు సన్నది తీసుకోవాల్సినవి. దొరికింది చేతికి, సగం కిందికి పోవాలా, సగం దాంట్లోకి పోవాలి. చూడి సరిపోలేదు. కాదు, పిసికేకి వస్తుంది అది నీకు. పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా మనం సాంబార్కి అయితే. ఇప్పుడు ఇంకా మనం పప్పు అయితే దీంట్లో వేసేసుకున్నాము. పప్పు మెత్తగా రాన్నాం కదా. ఉడికినా అవి కొద్దిగా సగం వరకన్నా కాయగూరలు కొంచెం చింతపండు పులుసు పోసినాక అవునా ఒక 2 నిమిషాలు అట్లా మగ్గిస్తే బాగుంటుంది టేస్ట్. రాముకునే పప్పు దాంట్లోకి వేయాలను. వాటర్ వేయాలా కొద్దిగా? గట్టిగా ఉంది కదా. డ్రమ్ కూడా ఆడ పెట్టుకోవాలి గిట్లను ఒకటి. డ్రమ్ లేవు కదా, తెచ్చుకోవాలి. డ్రమ్ తెచ్చుకుంటే
దగ్గరలో పెడతాడా నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంకా పెంచుకున్నప్పుడు ఇక్కడ రాదు. 4 అడుగులు చేస్తే ఏం కాదులే, 4 అడుగులు వేస్తే. ఉప్పు మనం కొంచెం వేసుకున్నాం కదా అప్పుడు. ఇప్పుడైతే ఇంకా మనకు సాంబార్ తగినంత వేసుకున్నాం ఉప్పు. మరి ఇంకా ఉడికి పట్టినాక మనం సాంబార్ కూడా వేసుకున్నాం. అయిపోయినాయి సాంబార్ ఉడకాలా? సాంబార్ అయితే ఇంక ఉడకాలా. గిట్లు పెట్టేది మరి గిడ్లీ పెట్టేస్తాను. నూనె ఉందా గిన్నెలో? ఏ నీళ్ళు నాకు పని ఎక్కువైనా నాకే బాగానే పెడతావు పని. నీళ్ళు ఎంత ఇచ్చేది పట్టు దీంట్లో వేలా ఎన్ని వచ్చమ్మా? సగమే చాలు కదా. నీళ్ళన్నీ చెక్కి పని అంటే నీళ్ళన్నీ చెక్కి పెద్ద పని. నీళ్ళు తెచ్చేది పెద్ద పని. నీళ్ళు ఎత్తుకొచ్చేది. నీళ్ళు ఎత్తుకొని వచ్చి బాగా ఆకలిని పొద్దున్న లేసానే ఆకలి కదా. ఆకలి అవుతుంది బాగా. దూరం కొడితే ఆడేం పని ఉంటుండే లేస్తాను కూర్చుంటుంటే ఆకలి అవుతుంది లేదు. ఇక్కడ బోరం కొట్టేది నీళ్ళకి. నీళ్ళు ఉంటుండేది పని కాదు. తక్కువ కదా ఇట్లా అవన్నీ చిన్న చిన్న నీళ్ళు. అయితే ఇంకా మామూలు కుళాయిలు వస్తుండే కాబట్టి సింటెక్స్ ఉండే డైలీ పైకి ఎక్కిస్తుంటే మోటారు. నీళ్ళైతే 15 రోజులకో నెలకో వస్తుంది. ఇంకా మనకు తాగేకి నీళ్ళు అదే రాత్రి వచ్చేదే పిల్ల ఉంచుడే. నిద్ర లేకుండా 3 గంటలప్పుడు ఇడుస్తాడు. ఎప్పుడు 3 గంటలకే వచ్చేసేది. ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మాట్లాడదు. నీళ్ళు ఇడిచేది అయితే ఇంకా అప్పటి నుంచి అట్లే. ఇంకా చింతపండు వేసినావా ఇట్లోకి? ఏ ఈరోజు మెత్తగైంది అదేనే కుక్కర్. దీనికి ఉంటుంది దానికి అన్నీ ఉడగొడుతున్నావు ఒకటి. పోయింది అది. నా పెట్టేకి రాలే. ఇంకా 2 నాలుగు సంసారం చేయను అది. ఉంది రాలేదు. సిల్వర్ ఉంది తెచ్చుకుంటే అన్నీ పెట్టాలి కదా ఇడ్లీలు. అక్కడ ప్లేస్ ఉంటే పైన పెట్టి తీసుకొచ్చేది పిండి. 20 ఏళ్ళు అయింటుంది ఇది ఇడ్లీ కుక్కర్ తెచ్చి. 20 ఏళ్ళు లేదు. మనం అక్కడ పోయినప్పుడు కదా మనం పట్టుకొని 16 ఏళ్ళ. మరి ఇంకా 16 ఏళ్ళు అన్నా కానీ నువ్వు ఇంకా ఇరిగిపోకూడదు. ఏమి ఇరిగిపోలేదు. పని చేసేదాన్ని 16 ఏళ్ళు కాదు, తరతరాలు వాడాలా. సల్పాగుంది సీలింది అనమాట. పనికి రానప్పుడు అయితే నీకు పారేస్తారు. స్టీల్ ఏమి తీసుకోరు కదా ఎవరుగా, ఇంకా పారేసేదే. తీసుకుంటారంటే సామాన్లు స్టీల్ కూడా. పాత సామాన్లు సిల్వర్ అయితే తీసుకుంటారులే. ఏమో ఇవన్నీ తీసుకుంటారంటే. ఎన్ని అవుతాయి ఇడ్లీలు? 26 కదా. ఎన్నిసార్లు వేసినా కానీ గుర్తునిచ్చింది. 24 కదా. ఇంకా చట్నీ మిక్సీకి వేసి పెట్టేసి పొయ్యి మీద చట్నీ మిక్సీకి వేస్తా. అయిపోయినా రవి ఇక్కడ బయటికి పోయినేమో. ఎగ్జామ్ ఉందంట. ఉన్నదని తొందర తినమాను. దానికోసం తొందర చేస్తున్నట్టు. ఆయన పండుగ మీద పొంగల్ వచ్చింది మరి. సాంబారా? ఒక 10 నిమిషాలా ఇడ్లీకి? 15 నిమిషాలు. చిన్న మంట మీద పెడితే 15 నిమిషాలు. అవునా? లేదంటే చిన్న మంట మీద పెడితేనే బాగా ఉడుకుతాయి. లేదంటే అది పిండి బయటకు వస్తుంది. సాంబారా? సాంబార్ ఇంకా ఉడకబడుతుంది. ఎంతసేపు సాంబార్? సాంబార్ అయితే అంతే 15 నిమిషాలు. అయిపోయింది మరి ఇంకా. చట్నీ మిక్సీకి వేస్తాను. మరి
మిక్సీ ఆడబెట్టా మిక్సీ ఆడబెట్టుకున్నావు వేయలే కదా కొంచెం సామాన్లు కడుక్కుని కూడా ఇబ్బంది. సామాన్లు కడిగాక బయట చేద్దాం బయట స్విచ్ తెలుసా నిన్న కన్ఫ్యూజ్ అవుతుంది గుర్తుందిలే, నేను చేసినా కదా. ఎవరు ఆన్ చేసినారు దీన్ని? అప్పుడే ఆన్లో ఉంటుంది ఇది కొట్టింది నా అక్కడ ఇక్కడ చూస్తే కొంగ. సన్నగా పెట్టు మంట. ఎక్కువైతే ఎక్కువ వేయద్దులే అది తీగే ఉంది. ఉప్పా చేయి అడిగేయలేదు కదా నీకు? కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు. నువ్వు వీడియో తీసుకున్నావు కదా? లేకుంటే సార్ చేయొద్దు సింక్లోకి. కాదు, నువ్వు వీడియో తీసుకుంటావు కదా, ఆ చేతిలో గిన్నె పట్టుకొని నీళ్ళు నేను ఇట్లా వేసిన వాళ్ళు ఇట్లా చెయ్యి ఇట్లా చేయి ఇట్లా గిన్నె ఇస్తాను అది దాంట్లోకి బాగుంటుంది. అది అలవాటు దాన్ని చేయి కడుక్కొని బింది డ్రమ్ ఆ సైడ్ ఉంటే అట్లే తీసుకుంటావు డ్రమ్లో నీళ్ళు. నాకు గుర్తు రాకుండా గుర్తు చేస్తావు చూడు కదా. మరి మంచి అట్లా కూడా అనుకునేటివి ఎట్లా వజ్రం అట్లా కూడా ఏమి గుర్తు చేస్తే గుర్తు అన్నీ నీకు హుషారు ఉండాలి ఏదైనా కానీ. మా బాటికి దొరికిండేది ఎక్కువ అనుకో మీకు. ఎవరు మొక్కు? నేనా? నువ్వే. నిద్రపోతున్నా వంట చేసుకుంటా. ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు అంటే అవుతుంది మామూలు వీడియో లేకపోతే చక్కగా చేసేస్తాను. ఈ వీడియో వద్దులే ఇంక వారి నుంచి అట్లయితే మరి ఇప్పటికే చాలా రోజులు ఆ వీడియోలు సరిగా పెట్టుక. కొలాయి పొద్దున మెరిగింది చూడలేదు కదా? మెరిగింటుంది కదా తెలుసు. కొలాయిలు రాత్రి వచ్చినాయి కదా, అందరూ రాత్రి బట్టలు ఉండేసి అన్ని రాత్రి కంప్లీట్ అంటే నీళ్ళు పడుతుండగానే లేకుంటే మరి డ్రమ్ నీళ్ళు అయిపోతాయి. దానికోసమే రాత్రి ఉండేసి 15 దినాలు కావద్దా మరి నీళ్ళు అవి నీకు ఒకసారి రాకపోతే? డ్రమ్ములు నిండు పెట్టుకుంటారు. ఒకసారి 15 దినాలు కూడా రాదు. మనం ఎట్లా చేయాలి మరి? మనం అట్లా చూసిలేము మరి, మనం కొత్తగా వచ్చామే ఇప్పుడు. అయినా అలవాటు తప్పేది కదా. అలవాటు అవుతుంది అదే. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మనం ఎట్లా చేయాలని అదే తగ్గిస్తాం చూడు. తగ్గిస్తే మంటలను తగ్గొచ్చుది కదా. ఇట్లా అంటావు దాన్ని. అవు చూడు. అయిపోయినా చట్నీ? చట్నీ రెడీ అయింది. చూపి. ఏ సాంబార్ అంటే సాంబార్తో తింటారు కదా. సాంబార్కి చట్నీ ఉంటేనే బాగా. మంచి నేను పెట్టే చూడా. అన్ని గిన్నెలు వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడే కడుగుతావా? ఇది కడిగేది లేదే, బయట తీసిపోయి కడుక్కురాలి. నా అంతాయి కదా అట్లా ఉంటా. ఎండిపోతాయి మరి. ఎండిపోతే వాటికో బింది నీళ్ళు కావాలా. నీళ్ళు గొర్రె నీళ్ళు ఎత్తుకొచ్చేటప్పుడు హుషారు నేర్చుకో అట్లా ఆడిది అట్లా మరి. లేకుంటే పందా నీళ్ళకి తిప్పద్దు నన్ను. సాంబార్ అయితే ఉడుకుతుంది కదా, నీళ్ళు తిప్పొద్దంటే అట్లా ఉంటావా? నీళ్ళు లేకుండా కాదు, ఉన్నప్పుడు దండి చల్లుతారు, లేనప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ చల్లి అలవాటు ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది తగ్గించుకునేది. సాంబార్ అయితే ఉడుకుతుంది కదా, ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుందాం మనం దీంట్లో. సాంబార్ పొడి వేస్తావా? 1 స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నా. సాంబార్ పొడి కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. కొంచెమే చిన్న ప్యాకెట్ వేస్తే బాగుంటుంది. ఉడకాలి కదా ఇది ఉడకల్లా, సాంబార్ ఉడకల్లా. ఇంకా ఇడ్లీ రెండు రెడీ కానీ ఇంకా రెడీ అయితే నాకు ఇంకా పని చాలా మంది బండ్లు కడగల, ఇంకా బట్టలు రాయమని లేపుతా నేను రేష్మని. బట్టలు లేదు నాకు పని. నువ్వేం చేసేది ఏం లేదు. ఉన్నదే చెప్పు, ఏమన్నా ఉంటే పెట్టు. కలర్ కలర్ కమ్మర్లో కలర్ కొట్టాలి కదా. కలర్ కొడదు మరి ఇంకా ఎర్రమన్ను అన్నీ
ఈ పొద్దులు ఫుల్ ఉంటుంది ఇంకా నీకు. నువ్వే కదా ఎర్రమల్ల కొట్టేది. నాకు రాదప్ప. దాన్ని పట్టుతా అంటే ఎలా మరి పట్టుతానే అంటే చూపిస్తాను నేను ఫస్ట్. నువ్వే వచ్చి అడిగి పోయి నువ్వే చూపించాలి. మరి నువ్వు చూపిస్తే ఇంకా అసలుకే రాదు కదా పని. చూద్దాం 30 అయిందో లేదా. చూడి సరిపోయింది. రెడీ కానీ పొడి కానీ కరెక్ట్ సరిపోయింది. ఇంకా ఉడికేది ఒకటి ఇంకా లేపుతా రేష్మని లేపుతా. అయిపోయింది. ఇడ్లీ ఉడికింది. స్టవ్ అయితే బంద్ చేసిన. కొంచెం ఆవిరి పోతే ఇంకా ఇడ్లీ తీసేస్తాం. సాంబార్ రెడీ అయిందే. సాంబార్ ఉడికిందే. అట్టట్టుగానే సార్ చేతితో పట్టుకుంటే కానీ వస్తుంది కాలుతుంది కదా కదా. తీస్తావా ఇడ్లీలో? గిన్నెలోకి వేస్తాను. ఏ మరి వేసి మరి ఇంకోసారి పెడతాను. స్టవ్ సాంబార్ కానీ బంద్ చేసేస్తున్నా. స్టవ్ చేయి బంద్ చేయి. ఉడికింది కదా. కింద పెట్టా ఇంకా అది కూడా సాంబార్ కూడా కింద పెట్టి ముడసంగా గట్టి పట్టుకో. అయిపోయినా రవిని ఇది తిందామే. నీళ్ళు ఉన్నాయి దాంట్లో. నీళ్ళు కానీ తెచ్చుకోరా. ఏదన్నా చట్నీ ఉడికేం పెడుతుంది ఇవాళకే పోయినాయి సార్లే రవి నీకు సైడ్కా పోయినాయి ఇలా ఏదన్నా వీళ్ళకి వంకాయలు అంటే ఇష్టం లేదు కదా. మరి నువ్వు వంకాయ చేసి తింటారు. ఇట్లా వంకాయలు ఇంట్లో కన్నా చేసినా తినలేదు సరిగా. పోయి నాకై అయ్యమ్మ మక్కం అడుగుతుంది. మరి మక్కం అడుగుతుందిరా అందరు తినేటప్పుడు మకంగా అడుగుతుంది అయ్యమ్మ. ఒక్కోసారి పని ఉంది మరి మీ హాస్టల్లో పని ఉన్నప్పుడు అయితే జల్ది ఆకలి అవుతుంది. తినో తినో తింటే తెలుసు ఇంకా ఎప్పుడు తింటావో తెలిసేది కదా. ఎండకి వేడికి గుల్లైనాయి కదా మకాన్. హాస్టల్లో చేసి పెడతావే మకాన్ పంపిస్తాను. పంపిస్తాను. ఈడేం ఎవరు చేస్తారు ఇక్కడ? ఇది నేను ఉంటా. ఫీజు లేకుండా ఉంటే లేదు కదా. సూపర్ ఉంది. బాగుందా? సాంబార్ అంటే ఇంకా నీ పేరే పెట్టాలన్నా. ఇడ్లీ సాంబార్కి ఇడ్లీకే ఇడ్లీకి సాంబార్కి సాంబార్ అంతే. సాంబార్ తక్కువ వస్తుంది ఇంకా. ఎప్పుడన్నా హోటల్లో ఊసల్లో తినిపోతాను నేను. నీళ్ళు సాంబార్ హోటల్లో ఇంకా అట్లే మరి వేసేది. ఇడ్లీకి చేసే 4 ఇడ్లీలు తింటాను. వాళ్ళకి ఇంకా సాంబార్ తక్కువ వస్తుంది. చేద్దురా నేను ఇంకొక వాయికి పెడదునా ఇడ్లీకి. పెట్టు మరి పెట్టు. ఇంకా పని దేనికి ఉంది నాకు. పని రోజు ఉంటుంది. పండుగ వరకు ఉంటుంది. పండుగ వరకు ఇంకా అన్ని సామాన్లు అక్కడే కూర్చునే వరకు ఉంటుంది. మరి అది ఈడ అని మార్చుకుంటా ఈ వీడియోకి మరి పని. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక్క వీడియోతో మేము ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్. ఇడ్లీ అంటే సూపర్ ఫ్రెండ్స్. ఇడ్లీ సాంబార్ నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. మళ్ళీ అది ఇడ్లీ సాంబార్ చేయాలంటే నంబర్ 1.